భారత్పై 50% సుంకాలు అమలు చేసి తీరుతామని అమెరికా చెబుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కౌంటర్ ఇచ్చారు. భారత ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు అమెరికాకు పోస్టల్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల మోత మోగిస్తున్నారు. రష్యా చమురును కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు అదనపు సుంకాలు విధించారు. ఇప్పటికే 25% సుంకాలు అమలు చేస్తుండగా అదనంగా మరో 25% సుంకాలను ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత్ నుంచి వెళ్లే ఉత్పత్తులపై మరింత భారం పడనున్నాయి. భారత్పై సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో వీటి గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించటం లేదని వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో ఇప్పటికే పేర్కొన్నారు. అమెరికా నుంచి భారత్ పొందుతున్న డబ్బును రష్యా చమురు కొనుగోలుకు ఉపయోగిస్తున్నారని, ఆ డబ్బును రష్యా ఆయుధాల తయారీకి వాడి ఉక్రెయిన్ ప్రజలను చంపుతోందన్నారు. This nonsense from the Financial Times is a product of a culture in the media where they report stories and never name their sources. And my view is that we should never have to comment on any story where it's based on unnamed sources. Have you ever noticed that? Okay, that was just crazy stuff. We would never, ever jeopardize our national security, ever, with allies like Canada. అమెరికా టారిఫ్లపై కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయన్నారు. భారత్తో ఏదైనా సమస్య ఉంటే ఇక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి విధానం ఒక్క భారత్ విషయంలో కాదని, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలతో ఆయన డీల్ చేస్తున్న విధానం అనాదిగా వస్తున్న సంప్రదాయ పద్ధతులకు చాలా దూరంగా ఉందని అభిప్రాయపడ్డారు. President Trump's way of dealing with the world, even dealing with his own country, is a very major departure from the traditional orthodox manner of doing so. I'm just giving you some examples. Say, the applications of tariff in this manner, even for trade, is novel. The application of tariffs for non-trade issues is even more. The fact that a lot of this is said in public is even more unusual. This is a situation which the entire world is facing. టారిఫ్ల నేపథ్యంలో అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. జూలై 30న అమెరికా యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం $800 విలువైన వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపులను ఉపసంహరించుకుంది. తాజా ప్రకటన ప్రకారం $100 విలువైన గిఫ్ట్ ఐటమ్స్, లేఖలు, దస్త్రాలకు మాత్రమే సుంకాల నుంచి మినహాయింపు కొనసాగుతోంది. ఈ అనిశ్చిత నేపథ్యంలో ఆగస్టు 25 తర్వాత అమెరికాకు వచ్చే పోస్టల్ కన్సైన్మెంట్లను స్వీకరించలేమని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య టారిఫ్లకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారింది. ప్రస్తుతం సెర్గియో గోర్ వైట్ హౌస్ లో పర్సనల్ డైరెక్టర్ గా ఉన్న సెర్గియో ట్రంప్ కు వీర విధేయుడిగా ఉన్నాడు. అందుకే అతి తక్కువ సమయంలో ట్రంప్ పరిపాలనా విభాగంలో స్థానం సంపాదించారని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి.